ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ సర్కార్ వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించింది. తెలంగాణ సీఎం మంత్రుల బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందనే అంశాలను వివరించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు అధికార పార్టీకి మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 జనవరి 2024 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రిలీజ్డ్ బై కేంద్ర యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి మినిట్స్ అధ్యక్ష. ఇందులో మళ్ళీ స్పష్టంగా ఉంది ఏంటంటే బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 ప్రియటైజ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు KRMB విత్ ఇన్ 1 month టైం పీరియడ్. తెలంగాణ సెక్రటరీ ఆ విషయాన్ని వ్యతిరేకించినని చెప్పి ఆ ఫస్ట్ పేరా చదవండి. అదేవిధంగా దయచేసి మీరు ఈ సభ యొక్క సార్థకత తగ్గించొద్దు. ఈ ప్రభుత్వము శాసనసభలో ఈ ప్రాజెక్టులు కృష్ణా నదికి అప్పచెప్పము అని ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడడం ఇది సరికాదు. గతంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆ రోజు జీవో నంబర్ 124 ద్వారా 17,825 కోట్లు మంజూరు చేశారు. సంవత్సరంన్నర లోపే ఆ జీవోను మళ్ళీ మార్చి జీవో నంబర్ 238 ద్వారా 38,500 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచారు. దాదాపు 10,000 కోట్ల రూపాయలు దాకా ఖర్చు పెట్టారు. అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు, ఏడుపోయినాయి అంటున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? ఏమైనా లీడర్లకు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఈపీసీ కాంట్రాక్ట్ ప్రకారం కాంట్రాక్టులకి ఇచ్చారని చెప్తున్నారు. 10 ఏళ్ళు మరి అధికారంలో ఉండి ఏం చేశారు మీరు? వాళ్ళతో పని చేయించాలి కదా. ఎక్సెప్ట్ మన గుత్పా అలీసాగర్ లిఫ్ట్ అది 90% గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరై 90% పూర్తయితే ఆ 10% పనిని పూర్తి చేసి అది నీళ్లు సప్లిమెంటేషన్ కొత్త ఆయకట్టు కూడా కాదు, ఒక్క గుత్పా అలీసాగర్ తప్ప జలయజ్ఞంలో స్టార్ట్ చేసినటువంటి 35 ప్రాజెక్టులలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశారని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. యుద్ధ ప్రతిపాదికన ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడవటం జరిగింది. సో ఒక్కటి చేయలేదు. ఈరోజు నేను చెప్తాను, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 99% కంప్లీట్ అయిపోయింది. ఈరోజు గౌరవల్లి రిజర్వాయర్కి సంబంధించి కానీ ఈరోజు మా లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడే ఆ ప్రాజెక్ట్ కానీ మా దగ్గర ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిండ్రు, ఎవరు ఈ బాధ్యతను వహించాలి అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు 20 లక్షల ఎకరాల వరకు కూడా మేలు జరిగింది. కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు, చెక్ డ్యాంల కింద వచ్చిన ఆయకట్టు, స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూయించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున పగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష?